ఎట్టకేలకు బిగ్ బాస్ 7 విజేతగా నిలిచాడు పల్లవి ప్రశాంత్. 2వ స్థానంలో అమర్దీప్, 3వ స్థానంలో శివాజీ గారు నిలవడం జరిగింది. మొదటగా శివాజీ గారి మధ్య పల్లవి ప్రశాంత్ మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది, ఇద్దరిలో ఎవరన్నా ఒకరు నిలుచుంటారు అని అనుకున్నారు. కానీ సడన్ గా బిగ్ బాస్ షాక్ ఇస్తూ 3వ ప్లేస్ కి శివాజీ పరిమితం అయిపోయాడు. 2వ ప్లేస్ కి అమర్దీప్, మొదటి ప్లేస్ కి పల్లవి ప్రశాంత్ పరిమితం అవ్వడం జరిగింది. ఎట్టకేలకు ప్రజలు కోరుకున్నట్లే, ఎట్టకేలకు ప్రజలు చేసిన ఓట్ల పరంగానే పల్లవి ప్రశాంత్ విజేత కావడం నిలిచింది. నిజంగా ఇదొక వండర్ఫుల్ విషయం అని చెప్పవచ్చు. ఈ యొక్క బిగ్ బాస్ 7 భారతదేశ చరిత్రలో ఒక రికార్డుగా నిలిచిపోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పేదింటి నుండి వచ్చిన పల్లవి ప్రశాంత్, ఒక రైతు బిడ్డగా వచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లోకి వెళ్ళడమే ఆయన కోరిక. బిగ్ బాస్ లో వెళ్ళడం కోసం ఆయన నానా తిప్పలు పడ్డాడు. ఏకంగా అన్నపూర్ణ స్టూడియో ముందు నేను ఒక్కసారి లోపలికి పంపించండి అని వాచ్మెన్లను అడుక్కున్నా కానీ లోపలికి పంపించకుండా గేటు దగ్గర నుండే బయటికి పంపించేశారు. ఒక రకంగా లోపలికి రాకుండా ఎల్లగొట్టారనే చెప్పవచ్చు. అయినా కానీ ఆయన దృఢమైన సంకల్పంతో ఆయన ఎప్పుడూ డౌన్ అవ్వలేదు. ఎప్పటికైనా అన్నపూర్ణ స్టూడియోలో అడుగు పెడతా, బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తా, నాగార్జున గారితో పల్లవి ప్రశాంత్ అని అనిపించుకుంటా, బిగ్ బాస్ తో కూడా పల్లవి ప్రశాంత్ అని అనిపించుకుంటా అనే ఒకే ఒక లక్ష్యంతో బిగ్ బాస్ లోకి వెళ్ళడమే లక్ష్యంగా ఆయన ప్రయాణం చేశాడు. ఎట్టకేలకు బిగ్ బాస్ లో అడుగు పెట్టాడు, అప్పుడే సగం గెలిచాడు. ఆ తరువాత మొదటి కెప్టెన్ గా బిగ్ బాస్ హౌస్ లో నిలిచాడు. తర్వాత రోజు రోజుకు మరింత బలంగా రాటు తేలుతూ ఈ రోజు బిగ్ బాస్ 7 విన్నర్ గా చరిత్రలో నిలిచిపోయాడు. ప్రస్తుతం బిగ్ బాస్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలవడంతో ఆయనకు బిగ్ బాస్ టైటిల్ తో పాటు 35 లక్షల బహుమతి రావడం జరిగింది. అలాగే బ్రిజా కార్, దాదాపు 15 లక్షల నెక్లెస్, ఇవన్నీ పల్లవి ప్రశాంత్ కు బహుమతిగా రావడం జరిగింది. అయితే గతంలోనే పల్లవి ప్రశాంత్ చెప్పాడు, నాకొచ్చిన ప్రతి రూపాయి కష్టాల్లో ఉన్న రైతులకే పంచుతానని. పల్లవి ప్రశాంత్ అదే గుర్తు చేస్తూ ఈ రోజు స్టేజ్ పైన కూడా అదే చెప్పాడు. ఈ 35 లక్షలు ప్రజలకే పంచుతాను, ఈ 35 లక్షలు కష్టాల్లో ఉన్న రైతులకు పంచుతాను అని చెప్పేసి ఎన్నాళ్ళు అతనికి ఓట్లు వేసిన జనాల హృదయాలు మరొకసారి గెలిచాడని చెప్పవచ్చు. నిజంగా పల్లవి ప్రశాంత్ ఒక జర్నీ ప్రతి ఒక్కరికి ఆదర్శం అని చెప్పవచ్చు. అతని లక్ష్యం కోసం ఏ విధంగా ప్రయాణం చేశాడో ఆ ప్రయాణాన్ని ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు. ఒకప్పుడు పల్లవి ప్రశాంత్ అని ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గారు అని రెస్పెక్ట్ ఇస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఒక రైతు బిడ్డ ఎప్పటికీ దేశానికి రాజే, ఒక రైతు బిడ్డ ఎక్కడున్నా రాజే. అదే రైతు బిడ్డ బిగ్ బాస్ లో ఉన్న రాజే అని ఈరోజు పల్లవి ప్రశాంత్ నిరూపించాడు.